సూర్య అలియాస్ సూరి కానిస్టేబుల్ ఓ స్పెషల్ ఆపరేషన్పై అధికారులు ఆయనను శ్రీలంకకు పంపిస్తారు. శ్రీలంకలో మాఫియా డాన్ శివ సత్యదేవ్ను పట్టుకునేందుకు వెళ్లిన సూరి ఏకంగా అక్కడి మాఫియాకు కింగ్గా మారతాడు. పోలీస్ కానిస్టేబుల్ తన నిర్ణయాన్ని, విధులను మార్చుకున్నాడు. తన సోదరుడు శివ మాఫియా డాన్ ఎందుకయ్యాడు, తాను కూడా మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. అయితే ఇప్పుడే చూశాను విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా. ఓ పక్కా యాక్షన్, ఎమోషన్ థ్రిల్లర్ అనిపించింది. కథ నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది కానీ ఒక్కసారి స్టోరీ లైన్లోకి వెళ్ళాక ఫుల్ స్పీడ్ యాక్షన్ మొదలవుతుంది. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ ఏకంగా సూపర్బ్. ముఖంలో ఇమోషన్, బాడీ లాంగ్వేజ్లో పవర్, డైలాగ్స్లో డెప్త్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. బీజిఎం తల పగలగొట్టేలా ఉంది. కానీ రెండో భాగంలో కొద్దిగా డీలింగ్ ఫీల్ అవుతోంది. మ్యూజిక్ అక్కడ కొంచెం వదిలేసినట్టు అనిపించింది. క్లైమాక్స్ బలంగా ఉన్నా ఇమోషనల్ పంచ్ తక్కువైంది. హీరోయిన్ పాత్ర బానే ఉంది కానీ స్క్రీన్ టైం తక్కువ. సపోర్టింగ్ క్యారెక్టర్స్ తమ బెస్ట్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ టాప్ నాచ్. విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. మొత్తానికి చెప్పాలంటే కింగ్డమ్ ఒక మంచి యాక్షన్ డ్రామా. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్. కొన్ని చిన్న మార్గాల్లో బావుండాలి అనిపించినా థియేటర్లో వర్త్ వాచ్. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని రివ్యూల కోసం సబ్స్క్రైబ్ చేయండి.